స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు వినే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులు అందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4,000 కుటుంబాలని ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరిచ్చారు? మీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియామకమైన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక హెచ్ఆర్ ఏ హక్కుతో నువ్వు తొలగిస్తావు? నువ్వు 4-5 నెలలు పెట్టి జీతాలు ఇచ్చే హక్కు నీకు లేదు, కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం. మిత్రులారా, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ మెయిన్ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ అతి ముఖ్యమైనది. ఈరోజు ఈ కార్మికులు గత 20-30 సంవత్సరాలు పెట్టి ఈ యొక్క కష్టించి పనిచేస్తున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని ఈరోజు అభ్యంతరణ 4,000 కుటుంబాన్ని రోడ్డును పరిశీలించే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది. ఈ తక్షణమే మీరు వెనక తీసుకోకపోతే రేపొద్దున్న బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జన ఆగ్రహానికి బంగ్లాదేశ్ ముట్టడించారో ఆ ఆగ్రహానికి ఈరోజు వైజాగ్ కూడా ఉట్టంగిపోద్దని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్లుగా 4,000 మంది పాసులన్నీ కూడా వెనక తీసుకొని యథావిధిగా పనులు కొనసాగించాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు అతి ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూలు పెట్టి కలెక్టర్ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టి ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అభ్యంతరాన్ని తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిని సంప్రదించకుండా, ఎవరికి కార్మికుడికి కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఈరోజు ఎటువంటి కార్మికుడికి కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఆపద జరిగినా దీనికి ప్రభుత్వం కుట్రగా భావిస్తాం. దీనికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి ఈవినింగ్ దాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈవినింగ్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు పెడతాం. నిర్ణయాలకు కానీ ఈవినింగ్ లోపు కానీ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము అడ్మిట్ బిల్డింగ్ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్లో 4,500 మంది కార్మికులను తొలగిస్తున్నామని చెప్పి రాత్రికి రాత్రే దొంగదారిలో దొడ్డిదారిలో ఈరోజు కార్మికులందరికీ కూడా పాసలు రద్దు చేసి ఎవరు లోపలికి వెళ్లకుండా తీసేసే పరిస్థితి ఈరోజు కల్పించారు. స్టీల్ ప్లాంట్లో 4,500 మంది అంటే వాళ్ళ జీవితాలు, వాళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబాలు, వాళ్ళు తెస్తున్నటువంటి దానితోనే బతికే భార్య పిల్లలు ఏమవుతారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చెయ్యాలని చూస్తూ ఉన్నారంటే ఈరోజు కేంద్రం రాష్ట్రం కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒకవైపేమో కార్మికులందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. నిరుద్యోగుల్ని అసలు నిరుద్యోగ సమస్య లేకుండా మేము చేస్తామని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పి అధికారంలోకి వచ్చింది. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, అంటే ఇలా దొంగదారుల్లో దొడ్డిదారుల్లో ఉద్యోగాలు తీసేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద నిలబెట్టడమేనా మీరు ఇస్తున్నటువంటి భరోసా అని చెప్పేసి సిఐటియుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి కేంద్ర ప్రభుత్వంకి మద్దతు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మెడలు వంచాల్సినటువంటి పరిస్థితిని వదిలేసి ఈరోజు వాళ్ళకి సలాం చేస్తూ కార్మికులందరినీ కూడా ఈరోజు రోడ్డు మీద పడేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి, ఈ వయసులో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, దీన్నే నమ్ముకున్నటువంటి కుటుంబాలు ఏమవుతాయన్న ఆలోచన లేకుండా ఈరోజు దొడ్డిదారిన తీసేసే పరిస్థితి. దీన్ని మేము సిఐటియుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిరంతరం ఇంకొక టాపిక్ మీద మనం చర్చలు జరుపుతూ ఉన్నారు తప్ప
ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి తప్ప ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఏంటి? కాంట్రాక్ట్ కార్మికులనేమో ఈ పద్ధతిలో తీసేసి పర్మనెంట్ కార్మికుల్ని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోమని కానీ చెబుతూ ఉండడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వం ఎలాగూ వచ్చిన 3 సంవత్సరాల నుండి అన్నిటిని, స్టీల్ ప్లాంటే కాదు, షిప్ యార్డ్స్ కానివ్వండి, లేదంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వే కానివ్వండి, చివరికి టోల్ గేట్స్ కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి, లాభాలు ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసే పరిస్థితి కేంద్రం ఎలాగూ తీసుకుంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పద్ధతుల్లో వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వేలాది మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చేసారు. దీని మీద మీరు దృష్టి పెట్టండి. దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ నిరుద్యోగులు ఉన్నారో వీళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితి ఉందో ఇప్పటికైనా సరే కార్మికులందరినీ పిలిచి వాళ్ళు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.